కాశ్మీర్ ఉగ్రవాద చర్యలో రెండు కీలకమైనటువంటి అంశాలు. ట్రెక్కింగ్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు, కాశ్మీర్ అందాల్ని చూడటానికి వెళ్ళినటువంటి పర్యాటకులు ఉన్నారు. కొండపైకి వెళ్తున్నటువంటి సందర్భంలో సైన్యం యూనిఫామ్ల దగ్గరికి వచ్చినప్పుడు సహజంగా గౌరవంగా పలకరించారు. అలా వచ్చిన వాళ్ళని ఐడెంటిటీ కార్డులు చూపెట్టమని అడిగారట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు ఏదనేది అందులో ప్రత్యేకించి చూస్ చేసుకుని ముస్లిం పర్యాటకుల్ని పక్కన పెట్టి హిందూ పర్యాటకుల మీదనే కాల్పులు జరిపారన్నటువంటిది ఒక కాన్సెప్ట్. రెండవది నేరుగా కాల్పులు జరిపేశారు అందరి మీద అన్నట్టు మరొక కాన్సెప్ట్. ఈ రెండు సంఘటనల్లో ఏది నిజం అన్నటువంటిది ఫైనల్గా సైన్యం చెప్పాల్సి. అట్ ద సేమ్ టైం కాల్పులు జరిపిన వాళ్ళు 7 అని తేల్చారు. ఈ 7 కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఉన్నారని ఆ ప్రాంతం మొత్తం చుట్టుముట్టారు. నరేంద్ర మోడీ ఆదేశాలతో స్వయంగా అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు హెలికాప్టర్తో పారాచూట్ బలగాల దగ్గర నుంచి ఏమైనా పంపించడం అనేది చేయబోతున్నారు. స్పెషల్ కమాండోస్ని దించబోతున్నారు. ఆ 7 ఎట్టి పరిస్థితిలో కాల్చి చంపడం నెంబర్ 1. వీళ్ళని ఇక్కడికి పంపించినటువంటి నాయకుడు వాడు ప్రపంచంలో ఏ మూలున్నా సరే గుర్తు తెలియని వ్యక్తి చేతిలో చచ్చిపోతాడా, లేకపోతే కనుక నేరుగా ఈ దఫా గుర్తు తెలిసేలా చేసి లేపేస్తారో చూడాల్సి ఉంది.